తేజ గారు కూడా ఇంకా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కూడా నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే దాంట్లో ఎలా ఉంటుంది ఏంటి, చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు ఇండస్ట్రీలో మొత్తం అంతా. టూ హ్యాపీ నేను ఈ సినిమాకి వర్క్ చేయడం, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవడం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా అంటే ఈ మధ్య కొంచెం ఈ జానరాలో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో సేఫ్ అవుతున్నారు బేసికల్లీ. అంటే రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. మనం వాళ్ళ హీరోల కింద టర్న్ అయిన వాళ్ళని కూడా చూసాం. ప్రియదర్శి గారు, అభినవ్ గోమటం గారు, వీళ్ళందరూ ఏంటంటే హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు హీరోలు అయ్యారు చాలా కొన్ని సినిమాల్లో, కొన్ని ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇది ఒక సేఫెస్ట్ జానరా అనమాట. ఎందుకంటే హీరో ఒక్కడే ఎప్పుడు ఏం ట్రావెల్ అవ్వలేడు, వాళ్ళకి ఫ్రెండ్స్ అవసరం. ఫ్రెండ్సో, అన్నయ్యో, తమ్ముడో కంప్లీట్గా తోడయ్యేవాళ్ళు, సపోర్టింగ్ యాక్టర్ ఒకరు అవసరం. సో ఆ జానరాలో మీరు అడుగు పెట్టారు ఈ సినిమాలో అయితే కంప్లీట్గా. ఓకే, అలా అనిపించింది మీకు? లేదు లేదు, అంటే హీరోకి సపోర్ట్ చేయడం అనేది, కొంచెం ట్రావెల్ అవ్వడం అనేది, కొంచెం ఈ కైండ్ ఆఫ్ ప్రతి సినిమాలో కూడా క్యారెక్టర్స్ ఉంటాయి కదండి.